కేటీఆర్ ఈ మధ్యలో పొలిటికల్ గెయిన్ ఎక్కడైతుందో అక్కడికి పోయి ఉరికిపోయి ఆడ వాళ్తుండు కదా. శవాల మీద ప్యానల్ ఏరుకునే బ్యాచ్ కొంత చూడు సేమ్ అట్లనే ఎక్కడైనా ఎవడన్నా ఏదైనా పొలిటికల్ గెయిన్ అవుతుంది అనగానే ఆడికి పోయి వాళ్తుండే ఈ మధ్యలో. సో నిన్న మొన్ననే ఆ కుమ్మెరగడ్డకు సంబంధించి ఆడికి వేయండు, ఆడికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడే వాస్తవానికి. ఇదివరకు ఏనాడు ఎక్కడ 100 మంది 50 మంది బస్సు మొత్తం బోల్తా పడి చచ్చిపోతే పోలే, మల్లెల సాగర్ ముప్పు గ్రామాల ప్రజలంతా గోసపడుకుంటే ఏడుస్తుంటే పోలే, గొరగొర గుంజుకపోయి బయట పడేస్తుంటే పోనేటి కేటీఆర్ ఇలా ఒక జాగలకు వేయడం సంతోషం. పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కుమ్మెరకు అక్కడికి మల్లన్న జాతరకు సంబంధించిన అంశం కాడికి. దాంతోపాటుగా ఇలా పరుగు అనుకుంటే ఏడి వేయండు వెలుగుమట్ల, ఖమ్మంలోని వెలుగుమట్లకు వేయండు. ఆడ అవకాశవాద రాజకీయాలు ఎట్లా చేస్తుండే ఒకసారి చూడురి. సరే అక్కడ భూదాన్ భూములకు సంబంధించిన సమస్య ఉన్నది వాస్తవమే. అయితే ఏం మాట్లాడుతున్నావు చూడరు ఫస్ట్. మీరు ఐక్యంగా ఉండాలి. ఇదే భయపడుతుండు ఈ ఉద్యమం ఇప్పుడు జల్దీ ఆగిపోద్దు. భూదాన్ ఉద్యమం, ఆ భూదాన్ భూములకు సంబంధించిన వాళ్ళ ఆ పంచాయతీ అనేది జల్దీ తొడిచిపోతే ఈయనకు రాజకీయంగా వర్కౌట్ కాదు కదా, ఇది కొనసాగాలి. వాళ్ళకు భోజనాలు వసతులు పెట్టిస్తా అంటుండు, కొట్లాడుతా అంటుండు, మీ తరఫున నిలబడతా అంటుండు. ఆ భూదాన్ భూములలో ఉన్నటువంటి నిరుపేదలకు ఒకటి చెప్తున్నా, అయితే గీతే మీ అంతలో మీరు కొట్లాడరు. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా కొట్లాడచ్చు, ఏ ప్రభుత్వం కూడా కాదన్నది. అందున ఈ ప్రభుత్వాలు అయితే ఉద్యమాలు చేస్తా, ధర్నాలు చేస్తా, రాష్ట్రోకలు చేస్తా అంటే వద్దన్నది. మా బాధ్యత చేసుకోరు. గత ప్రభుత్వం లెక్క మొత్తం పీకలు విసికేసి గొంతులు నొక్కేసి ఇది చేసే పరిస్థితి అయితే లేదు. అయితే ఈయన నమ్ముకుంటే మాత్రం ఆగమైపోతారు సుమి. ఎందుకంటే మొన్న ఆ గ్రూప్ విద్యార్థులకు సంబంధించి కూడా కోర్టులో నేను కొట్లాడతా, మీకు మొత్తం న్యాయం జరిగేదాకా నేను చివరి దాకా నిలబడతా అన్నాడు. ఆయనతో చేతులు ఎత్తేసిండు. కోర్టులో కూడా అనుకూలంగా తీర్పు రాలేదు. ఈ కేటీఆర్ నమ్ముకొని ఎగ్జామ్ రాయని వాళ్ళంతా కూడా ఆగమైపోయారు. మిగతా వాళ్ళు చదువుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా కేటీఆర్ నమ్ముకుంటే నడిపిట్లా ఇడిచి పెడతాడు. ఇప్పుడు ఈడ ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది, రాష్ట్రం అంతా కెమెరాలను ఇంటి చూస్తుని ఆయన అడిగి వచ్చిండు. రేపు పొద్దుగల ఈ ఖమ్మంలో అయింది, ఏ నల్గొండలనో ఏ మెదక్లనో ఏ వరంగల్నో ఇంకేదలో అయితే ఆడికి పోయి వాళ్తాడు, మిమ్మల్ని ఇడిచి పెడతాడు అడ్మిట్ల. గీనే నమ్ముకొని ఉద్యమం చేయకూరి అని చెప్తున్నా. ఇక ఈయనతో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పిండు. ఏంది ఐక్యతను విడదీస్తారు అని చెప్పేసి. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం చెప్తా, వీళ్ళు ఐక్యతను ఎట్లా విడదీశారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఏవో ఇస్తారు మిగిలిన అంటుండే. ఎట్లా మిగిలినాయి మరి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు మిగిలినాయి? మీకు ఏ శాతగా మిగిలినాయి, ప్రొసీడింగ్లు ఏ శాతగా మిగిలినాయి. ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మీరు. లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టి నిరుపయోగంగా ఇడిచిపెట్టి శిథిలావస్థ ఏర్పడిన డబుల్ బెడ్రూమ్లు వేలలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడరి. ఇక మల్లన్న సాగర్ విక్టిమ్స్ ఒక్కసారి ఓపెన్ చేస్తే, జస్ట్ గూగుల్ చేస్తే ఇక ఇన్ని బాధలు కనబడతాయి. కూల్చిన బతుకులు, ఊరిని ముంచారు, మమ్మల్ని ముంచారు. మల్లన్న సాగర్ బాధితుల ధర్నా, ఊరు నుంచి ఇక్కడ కేసీఆర్ మల్లన్న సాగర్ ముప్పు గ్రామాల బాధితుల లేక చూడురి. గజ్వేల్ హరీష్ రావును తరిమి కొట్టిన ముచ్చటేది. మల్లన్న యుద్ధం అని చెప్పేసి ఇంకో వార్త. ఇట్లా మల్లన్న సాగర్ లో దాదాపు 7-8 గ్రామాలు, మొత్తం 14 గ్రామాలు, 7-8 గ్రామాల రెవెన్యూ, 6 గ్రామాలు పూర్తిగా మునిగిపోయినాయి, నీట మునిగిపోయినాయి. దాదాపు 5,000కు పైగా కుటుంబాలు, 5,000కు పైగా కుటుంబాలు. అన్ని కుటుంబాలను రోడ్డు పాలు చేసినావు. అన్ని పట్టా భూములు, భూదాల భూములు కాదు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న భూములు కాదు. అవన్నీ మంచిగా నల్ల బంగారం మట్టి, అద్భుతంగా సంవత్సరానికి 2-3 పంటలు మంచిగా వండే భూములు. అవన్నీ నీటితో గోస లేకుండా కాలం కాకపోయినా పంటలు వండేటటువంటి బంగారం పండేటటువంటి భూములను గుంజుకొని, పట్టా భూములను దాదాపు 16,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాల భూమిని మీరు అక్వైర్ చేసుకొని వాళ్ళ బతుకాలి రోడ్డు పాలు చేసిన కదా అభివృద్ధి పేరుతోటి. మరి దాని గురించి ఏమో మాట్లాడవు, మర్చిపోయినావా? రోడ్డున పడేసి. ఇక్కడ భూదాన్ భూముల గురించి చాలా మంది తెలియదు. ఇక చూడరి. ఇయో జనరల్ గా భూదాన్ ఉద్యమం గురించి చాలా మంది తెలుసు. ఏముంది, ఆచార్య వినోబా భావే 1951లో భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిండు. 100 ఎకరాల భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదలకు భూములు పంచిపెట్టాలనే ఒక కాన్సెప్ట్ తోటి చాలా మంది వాలంటీర్గా ముందుకు వచ్చి భూములు ఇచ్చిరన్నమాట. వాస్తవమే. అయితే ఈ భూములను ఒక కండిషన్ పెట్టారు. ఏంది, ఈ భూముల్లో గత 8 నుంచి 10 ఏళ్ళుగా కొన్ని వందల పేద కుటుంబాలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయి. కేవలం ఎంత, ఒక 8 నుంచి 10 ఏళ్ల కింద నుంచే. వెనకడ కాదు, వీళ్ళ కల్లాటి చేసిన భూమి కాదు. ఇక్కడ ఎంత, వెలుగుమట్లలోని సర్వే నెంబర్ 147, 148, 149 క్లియర్ గా ఉంది. అయితే
ఈ ఫిబ్రవరి 24, 2026 తెలంగాణ ప్రభుత్వం ఈ భూముల్లోని ఆక్రమణను తొలగించేందుకు ప్రక్రియను చేపట్టింది. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకారం ఏంది ఈ కూల్చివేతలు తెలంగాణ హైకోర్టు మరియు సిసిఎల్ఏ ఉత్తర్వుల మేరకు మాత్రమే జరిగినాయి. తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే అది భూదాన్ భూములు, దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన భూములు. అది క్రయ విక్రయాలు జరగద్దు. యాక్చువల్ దీని ప్రకారం భూదాన్ భూమిని సాగుకు లేదా నివాసానికి కేటాయిస్తాయి. గతంలో వారికి కేటాయించిన వాళ్ళు ఉంటే దానిని అమ్ముకోవడానికి లేదా బదిలీ చేయడానికి వీలు లేదు. కానీ మరి మిగతా వాళ్ళు ఎట్లా వచ్చిన భూములకి నిబంధనలు ఉల్లంఘన జరిగితే ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందనే కనీస జ్ఞానం లేని వాళ్ళు బాధ. వాళ్ళు కూడా బాధితులే, మేము కూడా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులమే, బాధతోనే మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఏమన్నా బెటర్ ఆల్టర్నేటివ్ చూపెట్టాలి, పునరావాసం కల్పించాలని కొట్లాడాల్సింది పోయి వీళ్ళు రాజకీయానికి వేదిక చేసుకొని పోనీ మరి వీళ్ళేమన్నా వాళ్ళని ఉద్ధరిస్తారా అంటే వాళ్ళకంటే ఎక్కువ మందిని రోడ్డు పాలు చేసి గంగపాలు చేసిన ఘనత ఈ కేటీఆర్ కు అండ్ కేసీఆర్ కు హరీష్ రావుకే దక్కుతుంది. వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలను రోడ్డు పాలు చేసిన మీరు ఇలా ముసలి కన్నీరు కారుస్తారా? ఇక చూడరి. సో ఇట్లా భూదాన్ భూములకు సంబంధించి వీళ్ళేదో చెప్తా ఉన్నారు. 17,000 ఎకరాలు, 8 గ్రామాలు, 5 రెవెన్యూ గ్రామాలు, పూర్తిగా ఒక 3 రెవెన్యూ గ్రామాలు పాక్షికంగా మల్లన్న సాగర్లా. సో వీళ్ళు మాట్లాడబట్టే సో ఇప్పుడు ఒరిజినల్ గాంధీ లేరు, ఇదే స్థలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటాడు. నువ్వు ప్రభుత్వంలో కట్టేదేనాడు, వాళ్ళకి కట్టించేదేనాడు. అదేదో ప్రభుత్వాన్ని ఇప్పుడే పునరావాసం కల్పించమని అడుగు, లేకపోతే ఆ భూదాన్ ఉద్యమం గురించి చెప్పు. భూదాన్ భూముల చట్టం ప్రకారం భూదాన్ భూములకు ఎవరికి హక్కులు ఉంటాయో చెప్పు. మరి ప్రతిదీ రాజకీయానికి వేదిక చేసుకోవడమేనా? సో ఇది కేటీఆర్ శవాల మీద పేడలు ఏరుకునే బ్యాచ్ లెక్క. ఎక్కడ ఇష్యూ జరిగితే అక్కడ పోయి ఏదో ఆడ వాలి కొత్త పొలిటికల్ గెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు.